అభ్యర్థిగా వాణి పేరును అధిష్టానం ప్రకటించేసింది. కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. సంజయ్ వర్గానికి చైర్పర్సన్ పదవి దక్కబోతోంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ జీవన్ రెడ్డికి మళ్లీ మొండి చేయి చూపినట్టయింది. హైకమాండ్ నిర్ణయంతో చైర్మన్ ఎన్నికలో జీవన్ రెడ్డి ఏం చేస్తారు అనే ఉత్కంఠ ఇప్పుడు కనిపిస్తోంది. మా ప్రతినిధి సంపత్ తో మాట్లాడదాం. సంపత్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. అంటే అక్కడ ఎలాంటి ఈక్వేషన్స్ పనిచేశాయి? అలాగే ఇప్పుడు తన అభ్యర్థిని ప్రకటించకపోవడంతో జీవన్ రెడ్డి మళ్ళీ నారాజయ్యే అవకాశం ఉంటుంది కదా, మరి అతన్ని ఎలా కూల్ చేస్తారు? రాష్ట్రమంతా ఒక పరిస్థితి ఉంటే జగిత్యాలలో మాత్రం మరొక పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటి క్రితం వరకు ఇప్పుడు ఆ ఉత్కంఠకు కూడా దాదాపు తెరపడినట్టే అయింది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించేసింది. సంజయ్ వర్గానికే చైర్పర్సన్ పదవి దక్కబోతోంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ జీవన్ రెడ్డికి మళ్లీ మొండి చేయి చూపినట్టయింది. హైకమాండ్ నిర్ణయంతో చైర్మన్ ఎన్నికలో జీవన్ రెడ్డి ఏం చేస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మా ప్రతినిధి సంపత్ తో మాట్లాడదాం. సంపత్, ఏం జరుగుతోంది? ఎలాంటి ఈక్వేషన్స్ పనిచేశాయి? అంటే మొత్తానికి మనం జగిత్యాల విషయానికి వచ్చేస్తే మళ్ళీ సంజయ్ దే పైచేయి కనబడింది. గత 3 రోజుల నుంచి కూడా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతుంది. ఈసారి ఖచ్చితంగా జీవన్ రెడ్డి పైచేయి సాధించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఆయన కూడా క్యాంపు నిర్వహించారు. అంతేకాకుండా నిన్న హైదరాబాద్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి ఖచ్చితంగా తన పేరును ఎవరైతే పంపిస్తారో వారికి ఇవ్వాలి. ఎందుకంటే వీరంతా కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తులు, కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేశారు కాబట్టి ఇక్కడ చైర్మన్ పదవి వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా పట్టుబట్టారు. అదేవిధంగా సంజయ్ కూడా ప్రత్యేకమైన క్యాంపు కూడా నిర్వహించాడు. హైదరాబాద్కు వెళ్లారు. ఆయన కూడా 2 పేర్లను ప్రతిపాదించిన కారణంగా సంజయ్ సంబంధించిన వర్గీయురాలకే ఈరోజు చైర్మన్ పదవి దక్కింది. ఇంతకుముందే సీల్డ్ కవర్ కూడా ఓపెన్ చేశారు. అక్కడ ఆమె పేరు ప్రతిపాదించింది. మొత్తానికి సంజయ్దే మనకు పైచే ఉన్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి జగిత్యాల మరి సంజయ్ వర్గీయులకు ఇప్పుడు పైచే ఉన్న నేపథ్యంలో జీవన్ రెడ్డి సంబంధించిన ఏ విధంగా స్పందిస్తాడో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ముందే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా కూడా చూడాలి. మొత్తానికి కొంత తీవ్రమైన నిరాశకు గురైన ఎప్పుడైతే మనకు చూడొచ్చు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ నుంచి మొదలుకొని ప్రచారం వరకు కూడా 2 వర్గాలుగా పోయారు. ఆయన కూడా కొంతమంది అభ్యర్థులను నిలబెట్టారు. జీవన్ రెడ్డి వర్గానికి అష్యూరెన్స్ ఏమైనా ఇస్తున్నారా? అంటే అతను వైస్ చైర్మన్ గురించి పెద్దగా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. కేవలం చైర్మన్ పదవి దక్కాలి, చైర్మన్ పదవి తనకు ఇంపార్టెంట్ అని చెప్పారు. ఒకవేళ సంజయ్ ఎవరికైతే చైర్మన్ పదవి చూసిన వాళ్ళకి డిప్యూటీ చైర్మన్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరి చూడాలి. అంతేకాకుండా నెక్స్ట్ జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తన వర్గీయులకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్కి అవకాశం ఇచ్చని చెప్పి కొంత నచ్చజెప్పే ప్రయత్నం చెప్పారని చెప్పి అధిష్టానం తెలుస్తుంది. దీంతో కొంత ఆయన కూడా చల్లబడ్డారు. అంతే ఖచ్చితంగా జడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు ఎవరు పేరు ప్రతిపాదిస్తే వారినే జడ్పీ చైర్మన్ చేస్తే మీరు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా చైర్మన్ సంబంధించిన ప్రోటోకాల్ ఉంటుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఎవరు పెట్టినా కూడా మళ్ళీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి మీరు కొంత సహకరించాలంటూ కూడా అధిష్టానము జీవన్ రెడ్డి మెప్పించే ప్రయత్నం అయితే చేసింది జగిత్యాలలో. రైట్ సంపత్.